రెడ్డి గారు, రెండు పార్టీలు దాదాపు సిద్ధమన్న వాతావరణాన్ని అయితే కనబరుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపు షెడ్యూల్ వచ్చేసింది డేట్లతో సహా. అంటే కొంత ఆ సమరోత్సాహం భారతీయ జనతా పార్టీలో కనిపించట్లేదు అంటున్నారు. మీ విమర్శ ఏంటి ఈ విషయంలో? అలాగే ప్రధానంగా బీఆర్ఎస్ అంటుంది ఏంటంటే ఈ 6 హామీల అమలు అంశం అనేది ఒక ప్రధాన ఎజెండా అంశం, దాన్ని మేము అదే ఎన్నికల అస్త్రంగా మేము వాడబోతున్నామని. మీది కూడా అదే ఎజెండానా? ఏం చెప్తారు? టిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, కానీ నేను మొదల మీరు అడిగిన ప్రశ్నకు మేము చాలా సమరోత్సాహం ఎంత ఉంది, బయటికి బట్ట చింపుకుంటే సమరోత్సాహం ఉన్నట్ట లేకపోతే ఇంకోటి ఉన్నట్ట, అది మాకు పెద్ద విశ్వాసం అంటే చర్చనీయాంశం కాదు. కానీ ఈ రోజు ఇప్పుడు 8వ తారీఖు నాడు కేసు ఉంది. అవును, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. ఆల్రెడీ ఒక సబ్జెక్టు ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. 280 అధికరణం ఉంది కదా పంచాయతీరాజ్ చట్టంలో, దానికి అది పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నప్పుడు అది అంటే నీకు టెక్నికల్ గా చట్టం కాలేదు. అది ఎప్పుడంటే గవర్నర్ సంతకం పెడితే చట్టం అవుతుంది. చట్టం అయిన తర్వాత దాని తర్వాత నువ్వు రిజర్వేషన్ ఎంత ఇచ్చినావు, దేని ఇచ్చినావు అనేది చర్చనీయాంశం కాదు. మీరు మీరు రాజ్యాంగాన్ని మొత్తం పుస్తకం పట్టుకొని తిరుగుతారు కదా, రాజ్యాంగాన్ని రోజు రాజ్యాంగం అని. రాజ్యాంగం ఏం చెప్తుందంటే శాసనసభలో చట్టం అయిన తర్వాత ఆ చట్టానికి అనుగుణంగా జీవోలు ఇష్యూ చేయాలి కదా. మరి ఆ చట్టమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి, శాసన వ్యవస్థను ఉల్లంఘించి, భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేటువంటి ప్రతి ఎలిమెంట్ లో రాజ్యాంగం తుంగలో దొక్కుతూ రాజ్యాంగం పేరు చెప్తూ అంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం చట్టాలను కూని చేసింది, రాజ్యాంగ వ్యవస్థలను కూని చేసింది. ఒకవేళ నేను మళ్ళీ ప్రశ్న అడుగుతాను, ఒకవేళ గవర్నర్ తప్పు చేస్తున్నారు అనుకుందాం, గవర్నర్ కు మీరు 90 రోజుల సమయం ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. అంటే మీరు ఆగస్టు 30 నుంచి కౌంట్ చేస్తే నవంబర్ 30 దాకా మీకు సమయం ఉంది గవర్నర్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ గవర్నర్ కనుక ఇవ్వకపోతే చట్టం ఆటోమేటిక్ గా చట్టం అయితే సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇది. మరి ఆ నవంబర్ దాకా వెయిట్ చేయకుండా లేదా గవర్నర్ సంతకం పెట్టించేదాకా వెయిట్ చేయకుండా అవన్నీ పక్కన పెడితే చట్ట రూపం దాల్చలేదు ఈ రోజు వరకు. మొన్న శాసనసభలో మీరు ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లు ఉందో చట్ట రూపం దాల్చకుండా దానికి ఆ చట్ట రూపం దాల్చని దాని తర్వాత అది ఇచ్చేయాల్సిన పనిని నిన్న జీవో ఇష్యూ చేశారు. 42% రిజర్వేషన్స్ అని. ఓకే, మంచిది, 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనేది అందరూ అన్ని పార్టీలు ఆహ్వానించే, బీజేపీ కూడా ఆహ్వానించింది. కానీ మీరు చేస్తున్నటువంటి పని తప్పకుండా కోర్టులలో ఏదో రకమైన లిటిగేషన్స్ తయారు చేయించి పెట్టి జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత కోర్టులు ఇట్లా అన్యాయం చేస్తున్నాయి, బీసీలకు అన్యాయం చేస్తున్నాయి కోర్టులు, లేదా ఏ వర్గం అన్యాయం చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి వర్గాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ఒక దుర్మార్గ రాజకీయాన్ని దేశం మొత్తంగా చేస్తున్నారు. అదే ఎజెండాను తెలంగాణ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ద్వారా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రకాష్ రెడ్డి గారు, మీ అంచనా ఏంటి? ఈ రోజు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అయ్యే ఛాన్స్ ఏమీ లేదా? ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందన్నదా భారతీయ జనతా పార్టీ అంచనా? మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ మేము చాలా తప్పకుండా వెల్కమ్ చేస్తున్నాం ఎలక్షన్స్ ని, మేము సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్స్ కి. అయితే మీరు రాజ్యాంగ పరమైనటువంటి లొసుగులను పెట్టి మీరు ఎన్నికలకు పోతే సహజంగా కోర్టులు ఏం చెప్తాయి, ఎవరన్నా కోర్టులో ఈ కులం ఉందా ఆ కులం ఉందా, ఆ కోర్టుల జడ్జిలకు ఏ కులం ఉందని కూడా ఆపాదిస్తున్నారు. ఆ కులాల పక్కన పెడితే మీరు చట్టాలను సరైన పద్ధతిలో ఏ మార్గంలో తీసుకపోతున్నారా అంటే తీసుకపోతే మీరు ముందు అది చట్ట రూపం దాలిస్తే తప్ప మీరు జీవో ఇష్యూ చేయడానికి వీల్లేదు. కాబట్టి మీరు జీవో ఇష్యూ చేసి దాని మీద ఎన్నికలు పోతున్నామంటే రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా. రిజర్వేషన్స్ గురించి చర్చ కాదు ఇప్పుడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు కాబట్టి రాజ్యాంగ అంటే శాసన వ్యవస్థ శాసనసభ చేసినటువంటి చట్టాన్ని చట్ట రూపం దాల్చకుండానే ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి దాని విషయంలో చట్టం కోర్టు ఏం చెప్తుందనే వెయిట్ చేద్దాము. ఇంకా కోర్టు చెప్పిన తర్వాత షెడ్యూల్ కూడా ప్రకటించారు. కోర్టు ఎక్కడ స్టే విధించలేదు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవు అని చరణ్ గారు అంటున్నారు. నిన్న కోర్టు ఈ ప్రశ్న నేను చెప్పిన ప్రశ్నలన్నీ కోర్టు లేవనెత్తింది. నిన్న కోర్టు జీవో 42% రిజర్వేషన్ అవునా కాదని చెప్పలే, దాని గురించి చర్చ కాదు. మీరు అది చట్ట రూపం దాల్చక ముందే మీరు జీవో ఎట్లా ఇష్యూ చేస్తారు, ఎట్లా ప్రొసీజర్ ఫాలో అయినారు, మీరు కావట్లేదు కదా అన్నది. సమయం ఉంది కదా. ఒకవేళ కోర్టును అడిగింది కూడా, మీకు మీ ప్రొసీడింగ్స్ అందరు చూశారు సతీష్ గారు, కోర్టు ప్రొసీడింగ్స్ అందరు చూశారు. కోర్టులో జడ్జిలు ఏం ప్రశ్నలు అడిగారో చెప్పారు. మీరు ఎన్నికలు ఆపగలుగుతారంటే ప్రభుత్వం అడిగి చెప్తా అన్నాడు. మీరు ఎన్నికలు
రాకపోతే కూడా మేము 8వ తారీఖు నాడు ఫుల్ బెంచ్ దాన్ని రెగ్యులర్ బెంచ్ దాని మీద చర్చ చేస్తుందని చెప్పినారు. చాలా కదా ఇంకా చాలా స్పష్టంగా స్టే ఇచ్చిన చెప్పిన మహారాష్ట్ర సాంప్రదాయ కొంత ప్రెసిడెంట్స్ ఉన్నాయి, కొన్ని సైటేషన్స్ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రద్దు చేసే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదంలోకి నెట్టి కులాల మధ్య పంచాయతీ చిచ్చు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు అన్యాయం జరిగింది బీసీలకు. అది మాట్లాడితే ఇప్పుడు అన్యాయం గురైన వాళ్ళు చరణ్ కౌశిక్ యాదవ్ వేరే చర్చ. ప్రకాష్ రెడ్డి గారు మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి, మాకు పక్కా గణాంకాలు ఉన్నాయి, బీసీ జనాభా పెరిగింది, మేము చేస్తున్న రిజర్వేషన్లకి 50% మించి పెంపుకి మేము చేస్తున్న ప్రయత్నాలకి ఎలాంటి ఆటంకాలు రావు, మాకు బీసీల పట్ల పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉంది, అన్ని లెక్కలేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యామంటున్నారు చరణ్ కౌశిక్ గారు. ముందు కోర్టు తీర్పు వీళ్ళకి అనుకూలంగా వస్తాను వీళ్ళు ఊహించుకొని వీళ్ళు రాస్తారా, జడ్జిమెంట్ రాసేది జడ్జిలు రాస్తారా నాకు తెలియదు. నేనైతే జడ్జిలు రాస్తారా అనుకుంటున్నా, మరి వీళ్ళు రాస్తారా అనేది మరి అది కూడా ఒక సందేహము. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తున్న సందేహం కూడా ప్రజల కలిగే ప్రమాదం ఉంది. అది చూసుకోవాలి ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే జడ్జిలు అయినట్టు వాళ్ళే ఏదైనట్టు రాసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ 8వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇస్తాం అదేదో చెప్తారు కదా, కోర్టు బెంచ్ ముందు వాళ్ళకి ఆర్డర్ ఇస్తారా, స్టే ఇస్తారా, కంటిన్యూ చేస్తారా తెలుసు కదా. ఇదే షెడ్యూల్ ఇలా ఇన్ని రోజులు ఆగినారు కదా, సంవత్సరంన్నర. గతంలో కూడా కేసు వేసింది, మేమే కేసు వేసింది సర్పంచ్ పదవీ కాలం పొడిగించమని. ఆ కేసులోనే సెప్టెంబర్ 30 దాకా ఎన్నికలు టైం ఇచ్చింది. ప్రకటించే బదులు 29 ప్రకటించే బదులు ఇదే అంశాన్ని 9వ తారీఖు కూడా ప్రకటించవచ్చు కదా. షెడ్యూల్ ఒక 4 రోజులు లేట్ అయింది అనుకోండి, షెడ్యూల్ అంతా ఏమన్నా ఆకాశం కూడా మీదే పడుతుందా? 4 రోజులలో గ్రామ పంచాయతీలన్నీ కొట్టుకుపోతాయి ఏమన్నా? ఎందుకు 4 రోజుల ముందు ఈ ప్రకటన చేశారనేది ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం అని నేను అంటున్నాండి. అంటే మీరు మీ ఉద్దేశం వెనక చరణ్ కౌశిక్ గారు, అంటే ఒక 10 రోజులకి ఆగాల్సింది కదా, అక్టోబర్ 8న కోర్టులో ఈ అంశం ఉన్నప్పుడు 9వ తారీఖున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారంటే మళ్ళీ రేపొద్దున కోర్టు తీర్పు నేపథ్యంలో దీనికి ఏమైనా అడ్డంకి కలిగితే దానికి ఏం సమాధానం? సతీష్ గారు, ఒకటేంటంటే వీళ్ళు చట్టాలు ఎట్లా చేస్తారు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. మీరు 42% రిజర్వేషన్లకు విద్యా ఉద్యోగాలు అంటే ఉపాధి ప్లస్ స్థానిక సంస్థలలో కలిపి చట్టం చేసి గవర్నర్ పంపించారు. గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర పోయింది. అసలు వాస్తవం ఏంటంటే పంచాయతీరాజ్ చట్టాన్ని అమెండ్మెంట్ చేయకుండా, దాన్ని మార్చకుండా దీనికి వ్యాలిడిటీ ఉండదు చట్టానికని ఎవరో న్యాయ నిపుణులు చెప్పిన తర్వాత మళ్ళా మొదటికి వచ్చి మళ్ళా చట్టాన్ని ఒక ఆర్డినెన్స్ చేశారు. ఆర్డినెన్స్ కూడా పనికిరాదు అన్నాక మళ్ళా తీసుకొచ్చి అసెంబ్లీలో చట్టం చేశారు. ఎంత గందరగోళం చేసినట్టు వీళ్ళు చేసిందా? గందరగోళం ఏం చేసినావా? శాసనసభలో పెట్టే ఎట్లా, ఏది ముందు పెట్టాలా ఏది వెనక పెట్టాలనే కనీస పరిజ్ఞానం లేదా కనీసమైనటువంటి అది లేదంటే దాని తెలియక కాదు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యాయశాస్త్రవేత్త పార్టీలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, మేము 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నాము, సామాజిక న్యాయం మా 7వ హామీ, ఇవ్వని హామీని నెరవేరుస్తాము, ఇది కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. ప్రకాష్ రెడ్డి గారు, ఈ పాలనలో ఉన్న కొన్ని వైఫల్యాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటాన్ని ప్రధాన ఎజెండాగా మార్చుకుంటామని బీఆర్ఎస్ చెప్తోంది. మీరేం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక్కడ పాలన అయిపోయింది అని అంటున్నారు కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫలితాలు ప్రజా తీర్పుకి రెఫరెండం అని నేను అంటున్నాను, దానికి ఒప్పుకుంటుందా భారతీయ జనతా పార్టీ? సార్, మీకు ఒకటి, దేశ రాజకీయాలలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా స్థానిక సంస్థలలో సహజంగా అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. ఇది సహజమైనటువంటి లక్షణం దేశం మొత్తం మీద కూడా. ఈవెన్ కార్పొరేషన్స్ లో కూడా, మీరు ఢిల్లీ లాంటి కార్పొరేషన్స్ లో కూడా సహజంగా అధికార పార్టీకి సహజమైనటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలు ఉంటే 25కి 25 ఒకటే పార్టీ గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే. మొత్తం అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని ఎంపీపీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది గతంలో. అతను కాబట్టి ఇంకా అధికార పార్టీకి ఉండే అవకాశాలను మనం, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంటది ఈ పార్టీ కాబట్టి అది ఉండేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అయినా కూడా ఒకటి మాత్రం ఖచ్చితం ఏంటంటే సతీష్ గారు, దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పక్కాగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని అసలు బలమైన నిర్ణయం తీసుకున్నారు. బలమైన నిర్ణయం, దాంట్లో వేరే తేడా లేదు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఎలగొడదామనే నిర్ణయంతో ఉన్నారు. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల లోపల ఒక అవకాశం వస్తుంది కదా, అవకాశం వినియోగించుకోరా?
తప్పకుండా మేము ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము 8 మంది ఎంపీలు గెలిచున్నాము. ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఉండొచ్చు, బట్ మేము కూడా చాలా సీరియస్ గానే ఉన్నాము. సీరియస్ గా ఆలోచిస్తున్నాం, సీరియస్ గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు అంతర్గత వ్యవహారాలు కావచ్చు, గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, ఈ రెండు కలపడం మోడీ గారి దేశంలో ఉన్నటువంటి పెరుగుతున్న ఆదరణ వచ్చిన అంతర్గత విభేదాల మీద మాట్లాడతా కాంగ్రెస్ మీద కొట్టాడారా ఇది కాదు కదా, అంటే వాటిని అనుకూలంగా మార్చుకుంటే మీ రాజాసింగ్ మాటలు మీరు అంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పోటీగా ఫీల్ అవుతుంది. ప్రకాష్ రెడ్డి గారు సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్, మాకు పోటీగా మేము మా కోసం మేము పోటీ చేస్తాం. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని పోటీ చేస్తాం. గెలుపోవటంల గురించి పూర్తిగా ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటేయడం కోసం మీరు ఏ చౌరస్తా కనవ్వండి సతీష్ గారు, నేను అబ్జర్వ్ చేస్తాను. నేను సాధారణ వ్యక్తిగా చౌరస్తాలో నిలబడితే కాంగ్రెస్ పార్టీని తిట్టనోట లేడు ఇప్పుడున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ వాడుకుంటుందా అవకాశాన్ని మేము వాడుకుంటాం అనేది ఇంకా 4 రోజుల తర్వాత మేమెంత ఉద్ధృతంగా ముందుకు పోతాము. దాన్ని బట్టి బీఆర్ఎస్ అద్భుతంగా పోతాం. పబ్లిక్ ఒపీనియన్ మీద ప్రభుత్వాలు పడిపోవటం రావడం అనేది ఉండదు కదా, అది ఓటు రూపంలో మారినప్పుడే కదా వచ్చేది. ఇప్పుడు పడిపోవడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు అంత కసి కోపం పగ ఉంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ మాత్రమే కనిపిస్తుంది కదా పిక్చరు. తప్పకుండా కనిపిస్తుంది. ఇంకోటి, ఇది రేవంత్ రెడ్డి గారికి ఇది అగ్ని పరీక్ష. ఈ ఎన్నికలలో కనుక ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక 2 సీట్లు తగ్గిపోయినా అయిపోయింది రేవంత్ రెడ్డి పని, ఇంకో ముఖ్యమంత్రి వచ్చేస్తారు కాంగ్రెస్ పార్టీ. డౌట్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు మరింత పెరుగుతాయి, లేదు.